ఈ సినిమాలో ఒక ఫేమస్ కమెడియన్ ఉన్నారు భయ్య. ఈ ఇమేజ్ చూసి ఎవరో కమెంట్ చేయండి. హాయ్ గాయ్స్, బబుల్ గమ్ సినిమా చూస్తాను భయ్య. సుమా ఇంకా రాజీవ్ కనకాల గారి సన్ డెబ్యూ మూవీ భయ్య ఇది. డైరెక్టెడ్ బై క్షణం అండ్ కృష్ణ ఇస్ లీలా డైరెక్టర్ రవికాంత్ పెరపు. బబుల్ గమ్ రవికాంత్ పెరపు వీకెస్ట్ వర్క్ భయ్య. ఆయన చేసిన వర్కే చాలా తక్కువ, దాంట్లో వీకెస్ట్ వర్క్ అంటారా? అది కూడా కరెక్టే, కానీ క్షణం సినిమా ఇంకా కృష్ణ అండ్ ఇస్ లీలా మూవీస్ బాగానే ఉంటాయి భయ్య. సో ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను భయ్య ఆ సినిమా చూడడానికి. యాక్చువల్లీ బబుల్ గమ్ ట్రైలర్ నచ్చింది నాకు. సరే, ఇప్పుడు సినిమా ఎలా ఉందంటే, ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే ఇంటర్వెల్ బ్లాక్ భయ్య అన్న ఫీలింగ్ కలుగుతుంది. బట్ సెకండ్ హాఫ్ లో ఆస్ట్రేలియాకి వెళ్లాల్సిన ఫ్లైట్ అస్సాంకి వెళ్తుంది. ఎందుకు? దానికి రీజన్స్ వచ్చేసి బ్యాడ్ కెమెరా వర్క్ భయ్య. చాలా షార్ట్స్ అవుట్ ఆఫ్ ఫోకస్ ఉంటాయి అండ్ చాలా ప్లేసెస్ లో ఇమేజెస్ గ్రీనీ ఉంటాయి, ఎస్పెషల్లీ నైట్ టైం షూట్ చేసిన సీన్స్ లో. ఒక లో బడ్జెట్ సినిమా ఫీల్ వస్తుంది భయ్య. హీరో పేరెంట్స్ కూడా టూ లౌడ్ ఉన్నారు భయ్య. మన సిద్ధు జొన్నల్ గడ్డ బ్రదర్ ఈ సినిమాలో హీరో ఫాదర్. ఆయన డీసెంట్ గానే పర్ఫామ్ చేశారు భయ్య. కానీ ఆయన హీరో ఫాదర్ కంటే బ్రదర్ లాగానే అనిపించాడు నాకు. సలార్ సినిమాలో ప్రభాస్ మదర్ క్యారెక్టర్ ఇరిటేటింగ్ గా మీరు ఫీల్ అవుతే, ఈ సినిమాలో మదర్ క్యారెక్టర్ 69 టైమ్స్ ఇంకా ఇరిటేటింగ్ గా ఉంటది భయ్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఇజ్జత్ సాంగ్ బాగుంది భయ్య. ఇంటర్వెల్ సీన్ తో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాడు డైరెక్టర్, బట్ సెకండ్ హాఫ్ లో పండబెట్టేస్తాడు. చాలా క్లూలెస్ గా ఉంటుంది సెకండ్ హాఫ్. అసలు ఏం చెప్దాం అనుకుంటున్నాడో క్లారిటీ లేదు. సినిమా టైటిల్ బబుల్ గమ్ కి కూడా ప్రాపర్ జస్టిఫికేషన్ లేదు భయ్య. డెబ్యూటెంట్ రోషన్ కనకాల బాగానే చేశాడు భయ్య. హీరోయిన్ కూడా బాగా పర్ఫామ్ చేసింది. వైవా హర్ష ఇస్ వేస్టెడ్ భయ్య. హీరో గ్యాంగ్ లో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది భయ్య. ఆయన చాలా ఇరిటేటింగ్ అనిపించాడు. చాలా ఫోర్స్డ్ గా ఉంది ఆయన డైలాగ్ డెలివరీ అదంతా. బ్యాడ్ న్యూస్ లో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాకి సీక్వెల్ లేదు భయ్య. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1 టమాటో భయ్య. ఓ 0.25 టమాటో ఎక్స్ట్రా ఇస్తాను, ఎందుకంటే ఇంటర్వెల్ చాలా బాగుంది. సో ఫైనల్ రేటింగ్ వచ్చేసి 1.25 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.